కర్ణాటక రాజకీయాల్లో అధికార భాగస్వామ్యంపై కొనసాగుతున్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారాన్ని పంచుకోవడానికి కొందరు ఇష్టపడరని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సోనియా గాంధీ చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ అధికారాన్ని పంచుకోవడం పార్టీని బలోపేతం చేస్తుందని శివకుమార్ అన్నారు. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటున్నారని వ్యాఖ్యలు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో డీకే శివకుమార్ మొదట కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ప్రశంసించారు. 2004లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి ఆమె నిరాకరించి గొప్ప త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంలోనే ఆయన మాట్లాడుతూ అధికారం అనేది ఒక బలం అని తెలిపారు. అది మనకు లభించినప్పుడు దానిని పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఇది పార్టీని ప్రజలను బలోపేతం చేస్తుందన్నారు. కానీ కొంతమంది కనీసం చిన్న పదవిని కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉండరని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నారని చెప్పడం ద్వారా పదవిని పట్టుకొని వేలాడొద్దు అనే భావాన్ని వ్యక్తమయ్యేలా డీవీకే వ్యాఖ్యలు ఉన్నాయి. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం కూడా తెలిసిందే. పార్టీ అధిష్టానం జోక్యంతో సీఎం పదవిని సిద్ధరామయ్యకు అప్పగించింది. డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన శాఖలను కూడా అప్పగించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అధికార పంపిణీపై ఒక రహస్య ఒప్పందం కుదిరింది. 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు కూడా ఎన్నో వచ్చాయి. అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఈ ఊహాగానాలకు కొట్టివేస్తూ తాను పూర్తి 5 ఏళ్ల పదవీ కాలం ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన ఆ వ్యాఖ్యలు మళ్ళీ ఆ వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.